హాయ్ హలో యువర్స్, మీరు చూస్తున్నది ఈషా కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల కూర మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని అవి అవి చిన్న సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే 2 టమాటాలు తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకొని పక్కన బౌల్లో ఉంచుకున్నాం. ఇట్లా 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలానే ముందుగా మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 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 కళాయిలో ముందుగా మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేస్తూ ఉందాం. అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఈ విధంగా తిప్పుకోవాలి. అలా 2 మినిట్స్ మొత్తం మిక్స్ అయ్యి తిప్పిన తర్వాత లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న రొయ్యలని ఈ విధంగా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేయాలి. అలా వేసుకున్న తర్వాత తగినన్ని మనకి గ్రేవీ కోసం తగినంత వాటరు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఫ్లేమ్లో లో సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా అయిన తర్వాత మన కర్రీ అనేది ఈ విధంగా తయారవుతుంది. అలా తయారైన కర్రీని మనం లో స్లిమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రైలాగా చేసుకోవాలి. అలా అయిన తర్వాత లైట్గా మనం ఇప్పుడు కొంచెం కల్లు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలా కల్లు ఉప్పు అని యాడ్ చేసుకున్న తర్వాత కల్లు ఉప్పు వేసిన తర్వాత ఇలా తిప్పేయాలి. తిప్పిన తర్వాత 2 మినిట్స్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కసారి ఇట్లా తీసేయగానే మళ్ళీ 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలా వేసిన తర్వాత ముక్కలకి మొత్తం మసాలా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ కూరకి పట్టే విధంగా మొత్తం ఒక్కసారి తిప్పుకుందాం. అలా తిప్పిన తర్వాత ఎంతో టేస్టీగా మన ఇంట్లోనే రొయ్యల కూర అనేది తయారైనది. ఇప్పుడు ఆ కర్రీని టేస్ట్ చేద్దాం. వావ్, సూపర్ ఉంది.